ఎలా చేయాలో నేర్చుకోండి అని షరతులు పెట్టారు. ఇంకా వస్త్రాలు, అక్కడ పత్తి లేక అక్కడ వస్త్రాలు వేసే వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ వస్త్రాలు ఎలా వేయాలో తెలియక ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అలా వస్త్రాలలో నాణ్యత తగ్గిపోయింది. అన్ని రంగాలు ఇలాగే ఉన్నాయి. రాజుకి ఏం చేయాలో తెలియక ఒక పెద్ద ఉత్సవంని మొదలు పెడతాడు రాజ్యంలో. ఇంకా రాజ్యంలో ఉత్సవం మొదలు పెట్టాక ప్రతి గోష్ఠులు పెట్టారు. వ్యవసాయ గోష్ఠి, వ్యాపార గోష్ఠి అలా. ఇంకా అలా వ్యాపార గోష్ఠిలో చాలామంది వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వచ్చి రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది, మంచిగా వెళ్తుంది అని కొంతమంది చెప్తారు. ఇంకా ఇలా ఒకరోజు పండిత గోష్ఠి కూడా పెడతారు. పండిత గోష్ఠిలో ఒక బ్రాహ్మణుడు రాజుకి బాగా మెప్పు పొందుతారు. ఆయన పాండిత్యం అవన్నీ చాలా బాగా చెప్తారు. ఆ బ్రాహ్మణుడు రాజుకి ఆయన పాండిత్యం